మొదటి భాగంలో 6 జ్యోతిర్లింగాల రహస్యాలు చూసాం. కానీ అసలు సస్పెన్స్ ఇక్కడే మొదలవుతుంది. హిమాలయాల్లో మంచు కురిసిన చెక్కు చెదరని ఆలయం, సముద్రపు నీరు పక్కనే ఉన్న తీయని నీరు వచ్చే బావులు, సైన్స్ కూడా చేతులెత్తేసిన మిగిలిన 6 జ్యోతిర్లింగాల రహస్యాలు ఈ వీడియోలో చూద్దాం. మీరు చివరి వరకు చూస్తే 12 లింగాల యాత్రల వల్ల కలిగే అసలు ఫలితం ఏంటో తెలుస్తుంది. 7వది కేదార్నాథ్. సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తున ఉంటుంది. 2013లో వచ్చిన ప్రళయకాల వరదల్లో చుట్టుపక్కల అన్నీ కొట్టుకుపోయాయి. కానీ ఈ ఆలయం ఎలా నిలబడింది? ఆకాశం నుండి ఊడిపడినట్లుగా ఒక భారీ శిల సరిగ్గా ఆలయం వెనుకకు వచ్చి ఆగింది. ఆ భీమశిల వల్లే నీటి ప్రవాహం రెండుగా చీలి ఆలయం సురక్షితంగా ఉంది. ఇది శివయ్య మాయ కాదా? 8వది కాశీ విశ్వనాథ్. ఈ నగరం భూమి మీద లేదు, శివుని త్రిశూలం మీద ఉందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ప్రపంచం మొత్తం అంతమైన కాశీ మాత్రం అలాగే ఉంటుందట. ఇక్కడ మరణించిన వారి చెవిలో శివుడు స్వయంగా తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ఇస్తాడు. సైన్స్ ప్రకారం ఇది ప్రపంచంలోని అత్యంత పురాతనమైన నిరంతర నివాస నగరం. 9వది త్రయంబకేశ్వర్. సాధారణంగా జ్యోతిర్లింగం అంటే శివుడు మాత్రమే ఉంటాడు. కానీ ఇక్కడ ఒకే గర్భాలయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు 3 చిన్న లింగాల రూపంలో ఉంటారు. గోదావరి నది ఇక్కడే పుట్టింది. ఇక్కడి లింగం నుండి నిరంతరం నీరు ఊరుతుండడం ఒక గొప్ప రహస్యం. 10వది నాగేశ్వరం. నాగేశ్వరం అంటే పాములకు అధిపతి. మన శరీరంలోని కుండలిని శక్తిని పాములతో పోలుస్తారు. ఈ ఆలయ దర్శనం వల్ల మీలోని భయాలు తొలగిపోతాయి. ప్రాచీన గ్రంథాల ప్రకారం ఇది భూమికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. 11వది దక్షిణ భారతదేశ పుణ్యక్షేత్రం రామేశ్వరం. దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. రావణ సంహారం తర్వాత బ్రహ్మహత్య పాతకం పోగొట్టుకోవడానికి రాముడు ఇక్కడ శివుడిని పూజించాలని నిర్ణయించుకున్నాడు. హనుమంతుడు కాశీ నుండి లింగాన్ని తీసుకురావడానికి ఆలస్యం అవ్వడంతో సీతమ్మ స్వయంగా సముద్రపు ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసింది. అదే ఈనాటి రామలింగేశ్వరుడు. 12వ జ్యోతిర్లింగం కృష్ణేశ్వర్. మహారాష్ట్రలోని సంభాజీ నగర్కు సమీపంలో ప్రసిద్ధ ఎల్లోరా గుహల పక్కనే ఈ క్షేత్రం ఉంది. తన బిడ్డను చంపిన చెల్లిని కూడా క్షమించి శివుడిని ధ్యానించిన సుష్మా అనే భక్తురాలి కోసం పరమశివుడు ఇక్కడ వెలిశాడు. అందుకే దీనిని సుష్మేశ్వర్ అని కూడా పిలుస్తారు. ఈ 12 జ్యోతిర్లింగాల కథ వినడం వల్ల మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఈ 2 పార్ట్స్ వీడియోస్ మీకు నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మన డివైన్ వ్యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.